భారీ వర్షాలతో కొల్లేరు రూపం దాలుస్తోంది. బుడమూరు నుంచి సరస్సులోకి భారీగా వరద నీరు చేరడంతో తీర మండల తాకేంది వరద ప్రవాహం పూర్తిగా కూడా. ఇక ఏలూరు కైకలూరు ప్రధాన రహదారిపై పూర్తిగా రాకపోకలు బంద్ అయిపోయాయి. పలు చేపల రొయ్యలు చేపల చెరువులు ఆ తర్వాత రొయ్యల చెరువులు పూర్తిగా కూడా నీట మునిగిపోయాయి. ఇక సమీప ప్రాంతంలో నీళ్ళలోకి భారీగా వరద నీరు చేరింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు అధికారులు. మొన్న విజయవాడని ముంచెత్తినటువంటి బుడమేరు ప్రస్తుతం గండ్లు పూడ్చడంతో ఆ వరద పూర్తిగా కూడా కొల్లేరు నదిలోకి చేరుతోంది. ఇక కొల్లేరు సరస్సులోకి భారీ వరద నీరు చేరడంతో తీర మండలాల్ని వరద ప్రవాహం తాకుతోంది. ఏలూరు కైకలూరులోని ప్రధాన రహదారులు పూర్తిగా కూడా రాకపోకలు నిలిచిపోయి. మీరు చూడొచ్చు ఎటువంటి మరమ్మతులు అక్కడ చేపడుతున్నారు, రక్షణ చర్యలు చేపడుతున్నారు అనేది. ఇటువైపుగా ఉన్నటువంటి ఆ సరస్సు పూర్తిగా నిండిపోవడంతో దాన్ని దారి మళ్లించే ప్రయత్నం కూడా చేస్తున్నారు అక్కడ అధికారులు. చూడొచ్చు డ్రోన్ విజువల్స్ ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీకి సంబంధించినటువంటి ఆ విజువల్స్ స్క్రీన్ పైన చూస్తున్నారు మీరు. పూర్తిగా అది ప్రధాన రహదారి, ఆ చెట్ల మధ్యలో నుంచి ఒక రహదారి ఉంది. ఆ రహదారి పూర్తిగా కూడా నీట మునిగిపోయింది. ప్రజెంట్ ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఎంత మేర ఉందని చూడొచ్చు. చుట్టూ కనిపించేదంతా నీట మునిగిపోయింది. కేవలం అక్కడో చోట ఆ ఎత్తైనటువంటి బిల్డింగ్స్లో మాత్రమే ఆ పైభాగాలు కనబడుతున్నాయి. కానీ పూర్తిగా కనబడేదంతా కూడా నీట మునిగిపోయింది. కొల్లేరు ఉగ్రరూపం దాలుస్తోంది. ఇక ఆ కొల్లేరు కారణంగా ఎటువంటి ప్రమాదం పొంచి ఉంటుందో అనే ఒక అంచనాతోని భయాందోళనతోని పెద్ద ఎత్తున ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చాలా వరకు ప్రాంతాలను కూడా పడవల్లోకి వెళ్తే కానీ అక్కడికి చేరుకోలేని పరిస్థితి నెలకొంది. సో కొంత వాటిని తొలగించి నీటిని పక్కదారి పట్టించడమా లేదంటే నీటి ప్రవాహాన్ని అడ్డుకట్టవేయడం లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. సో కొల్లేరు పరిస్థితి, తాజా పరిస్థితి, కొల్లేరు ప్రభావం ఏ రకంగా ఉండబోతోంది, అక్కడ అధికారులు ఏం చెప్తున్నారు, ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఇవన్నీ సమాచారం ప్రతినిధి మరి కాసేపట్లోనే ఆయన ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి మీరు చూస్తే కనుక డ్రోన్ విజువల్స్ చూడవచ్చు మీరు. ఎక్కడ చూసినా కూడా మనకు నీరు కనబడుతోంది. ఆ కొల్లేరు వరదకు సంబంధించి కనబడుతోంది. బుడమేరు మన విజయవాడని ఏ స్థాయిలో ముంచెత్తిని చూసాం. ఇప్పుడు తాజాగా కొల్లేరు కూడా అదే స్థాయిలో కొంత బీభత్సాలు సృష్టిస్తోంది. అక్కడ రొయ్యల చెరువులు, పంట పొలాలు, చేపల చెరువులు మొత్తం కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి. సమీప ప్రాంతాల్లో కూడా వరద నీరు చేరింది. మీరు చూడొచ్చు ఏకంగా పక్షులు కూడా అంతా ఒక సమూహంగా వచ్చి అక్కడ ఒకే చెట్టుపై నిల్చున్నాయి. అంటే ఏ స్థాయిలో అక్కడ వరదలు బీభత్సాలు సృష్టించినా చాలా అర్థం చేసుకోవచ్చు. ఏలూరు కైకలూరుకు వెళ్లాల్సిన ప్రధాన రహదారి పూర్తిగా కూడా రాకపోకలు నిలిచిపోయాయి. తీర ప్రాంతాలకు సంబంధించినటువంటి మండలాలను పూర్తిగా కూడా వరద చుట్టుముట్టింది. ఈ వరద ప్రవాహం ఇంకా కూడా కొనసాగుతోంది. బుడమేరు నుంచి సరస్సులోకి భారీగా వరద నీరు చేరడంతో ఈ పరిస్థితి నెలకొంది. మీరు చూడొచ్చు ఒక ఎత్తైనటువంటి చెట్ల పైన ఆ పక్షులు కొంగలన్నీ కూడా అక్కడ నిల్చొని ఉన్నాయి. ఓవైపు చిన్నగా ముసురు పడుతోంది, మరోవైపు పూర్తిగా కూడా రోడ్ల పైన పెద్ద ఎత్తున నీరు చేరింది. మీరు చూడొచ్చు ఇది మెయిన్ రోడ్. ఇది అక్కడ పక్కన స్ట్రీట్ లైట్స్, ఆ పోల్స్ కూడా, కరెంట్ పోల్స్ కూడా కనబడుతున్నాయి. కరెంట్ పోల్స్ సగానికి పైగా నీరు చేరిందంటే ఏ స్థాయిలో అక్కడ ఆ వరద విలయం అనేది కనబడుతుంది చూడొచ్చు మనం. సో ఆ ప్రమాదం మధ్యలో నుంచి కూడా చాలా వరకు వాహనాలు వెళ్తున్నాయి. డెఫినెట్గా ఇది ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం అవుతుంది. ఆ రకంగా ప్రయాణించడం అనేది డెఫినెట్గా అజాగ్రత్త లేదంటే కొంత అత్యుత్సాహమే అవుతోంది. సో ప్రధాన రోడ్లపై నుంచి పూర్తిగా కూడా వరదలు అక్కడ వెళ్తున్న నేపథ్యంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ముఖ్యంగా ఏలూరు కైకలూరు మధ్య ప్రధాన రహదారి పూర్తిగా నీట మునగడంతో అక్కడ రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. ఎగువను కురుస్తున్న భారీ వర్షాలకు పంట కాలువలతో పాటు డ్రైన్లు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇటు విజయవాడలోని బుడమేరు నుంచి వస్తున్న వరద అంతా కూడా ఏలూరు జిల్లాలోని కొల్లేరులో కలుస్తుంది. అయితే కొల్లేరులో ఈ వరద అంతా కూడా వెళ్ళే మార్గం లేక కొల్లేరు చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా మునిగిపోతున్న పరిస్థితి. అదే రీతిలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న వ్యవసాయ కాలువలు, పంట కాలువలకు సరైన ప్రక్షాళన చేయకుండా ఉండడంతో ప్రస్తుతం గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈ వరద నీరంతా ఈ విధంగా చేలోకి వరి పొలాల్లోకి వచ్చేస్తుంది. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం మరియు ఆచంట మండలానికి సంబంధించి వేమవరం, వద్దిపర్రు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనం ఉన్నాము. ఇక్కడ ఎప్పుడు కూడా నక్కల కాలువకు పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంటుంది. దీంతో ఈ చుట్టుపక్కల ఈ కాలువ చుట్టుపక్కల ఉన్న రైతులందరూ కూడా నిజంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు.
ప్రస్తుతం అయితే విజయవాడ దుఃఖదాయనిగా బుడమేరు ఉంటే ప్రస్తుతం ఈ వేమవరంతో పాటు ఇటు వద్దిపర్రు గుమ్మలూరు ప్రాంతాల దుఃఖదాయనిగా నక్కల కాలువ అని చెప్పాలి. ప్రస్తుతం నక్కల కాలువకు వరద నీరు భారీగా చేరడంతో రైతులు రెండోసారి నారుమడులు వేసుకున్నారు. మొదటిసారి వేసుకున్నారు, ఆ తర్వాత వరద వచ్చింది, మొత్తం కుళ్ళిపోయిన పరిస్థితి. ప్రస్తుతం రెండోసారి కూడా వేసిన పరిస్థితి. రెండవసారి కూడా ఇప్పుడు ప్రస్తుతం వరద నీరు రావడంతో సరైన కాలువలకు సరైన మరమ్మతులు చేయకపోవడంతో కాలువలో ఉన్న వరదంతా కూడా ఈ విధంగా పంట పొలాలపైకి చేరడంతో రెండవసారి వేసుకున్న నారుమడులు కూడా కుళ్ళిపోయిన పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. ఒక రైతు ఆవేదన ఇది. నారుమడులు వేసి కొన్ని రోజుల క్రితమే నారుమడులు వేశారు. ప్రస్తుతం ఈ నక్కల కాలం ఏదైతే ఉధృతంగా ప్రవహించి పంట చేలపై పడడంతో మొత్తం వరి అంతా కూడా వరి నారుమడులు అంతా కూడా కుళ్ళిపోయిన పరిస్థితి. ప్రస్తుతం రైతు ఉన్నారు. మీకు ఎప్పటి నుంచి ఈ ఇబ్బందులు రెండోసారి వేశారు? ఏంటి అధికారులు ఏమన్నా వచ్చారా? ఏమన్నా మీకు ఏమన్నా చెప్పారు? రాలేదండి, అసలు ఎవరు రాలేదు. ఇలాగ మీరే వచ్చారు చెవంట. ఏదో ఎవరు వచ్చారో ఎవరు చేశారో కూడా ఎవరిని రైతులను పలకరించిన వాళ్ళు లేరు. ఇలాగా రెండోసారి ఊడ్చుకున్నాక మళ్ళీ మళ్ళు వేసుకున్నాం. అన్ని రకాలుగా అన్ని మళ్ళు పోని ఊడ్చిపోయి అన్నీ పోనాయండి. ఏదీ లేదు. అది ఉంది, ఇది లేదనేది లేదండి. ఊరు వలగాడే జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే నార్మల్ వేసి సగం వరకు కూడా పెరిగింది, కానీ మీకు ఇక్కడ చాలా వరకు మునిగిపోయిన పరిస్థితి. రెండోసారి అండి ఇది, తొలిసారి కాదు. రెండోసారి ఊడితే ఇలాగ అయిపోయినాయండి. మళ్ళీ మళ్ళు వేసా మళ్ళు ఇలాగ అయిపోయినాయండి. అసలు ఏం చేయాలన్నది కూడా గవర్నమెంట్ ఎంత చేస్తుంది, మనుషులు ఎలా పోతారు పోయిన లేదండి. అంటే నక్కల కాలువ ప్రాబ్లం ఎప్పుడు ఇదే విధంగా ఉందండి. మా తాతల కాలం నుంచి ఉంది, కానీ దీనికి ప్రత్యామ్నాయం ఏమీ చేయట్లేదండి. ఎవరు వచ్చినా చేతులు కడుక్కుని వెళ్ళిపోతున్నారు. 2 రోజులు 5 రోజులే కదా మనం ఉండేది, మనకెందుకు? అంటే ఏం చేయాలి? అంటే లాకులకు మరమ్మతులు చేయాలా, లేకపోతే ఆ పైనుంచి కూడా ఏమైనా ప్రక్షాళన చేసుకుంటూ రావాలా? పైనుంచి కూడా చేయాలండి. కాకరపరు వైరెత్తేస్తారండి, అమాంతంగా నెత్తి మీద వచ్చినట్టు వచ్చేస్తుంది. తర్వాత లాకులు లక్ష్మీపల్లి లాకులు అయితే మటుకి అవి కడతం కట్టారు కానండి, రాంగ్ రూట్లో కట్టారు. దాని ఫస్ట్ రెండోది తలుపులు అడిపోయినాయండి, ఉన్న గేట్లు కూడా పడిపోయినాయి. అది గోదావరి వస్తే వెనక్కి వస్తుంది తప్ప ముందుకు వెళ్తలేదండి. అప్ అండ్ డౌన్ అంటే పెరిగితే వచ్చేస్తుంది, తగ్గితే వెళ్తుంది. గోదావరికి మాకు ఇంకా తేడా లేదండి. గండి అడితే ఏదో నెత్తి మీద కొట్టుకుపోవడం, కానీ ఇదేమో 2 పెద్ద కాలంలాగా వచ్చేస్తుందండి వెనక్కి. 2 గేట్లు అంటే మాట్లాడండి, ఆ 2 గేట్లు అంటే వచ్చేస్తుంది వెనక్కి. ఆ లోకలు వేసి నాదులు లేడు. మా పరిస్థితులు అయ్యండి. ఏం చెప్పాలన్నా రెండోసారి కూడా కుళ్ళిపోయింది, మూడోసారి వేయడానికి సిద్ధపడతారా? ఇంకే టైం సరిపోదు కదండి, ఏం చెయ్యు. మూడోసారి వేస్తాం. జూన్ నెలలో జూలై నెలలోకి వస్తుంది మళ్ళీ దాళ పంట కోస్తే. చివరి వరకు వెళ్ళాల్సి వస్తుంది. ఒకవేళ నిజంగా బ్యారేజీ నుంచి నీరు వదిలినా వర్షాల్లో కోతలు అయితే ఎక్కడ చేస్తా ఉండే. ఇప్పుడు ఇదో 10 రోజులకో 15 రోజులకో తీస్తుందండి. తీసాక ఆకుమడి వేస్తాం. ఆకుమడి వేసాక మళ్ళీ నెల ఉండాలండి. నెల పోయాక ఊడుతాం. అంటే ఎప్పుడు దీపాలకు కొరసాలి, దీపాలకు కుడియాడంగా కోతలు కొయ్యాలి. ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారంటే, రామానాయుడు కూడా మీ పక్క నియోజకవర్గం, ఆయన కూడా నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయనకి ఏమైనా మీరు చెప్పాలని అనుకుంటున్నారు? చెప్పాలనుకుంటున్నామండి. మరి మాకు లాకులు అయితే నిమ్మన రామనాయుడు గారు చేస్తారని ఆశిస్తున్నాం. ఆయనేమో బిజీగా పాపం అక్కడ పనులు అక్కడ ఉన్నాడు. మరి ఆయన ద్వారాగానే చేయాలని పాలకులు వచ్చినప్పుడు ఏమైనా 200-300 మంది వెళ్ళి చెప్పాలని అనుకుంటున్నామండి మేమైతే. మరి ఆయన దయ ఏం చేస్తారన్నది తెలీదు. నిమ్మన రామనాయుడు గారు అయితే చేస్తారని మాకు నమ్మకం ఉంది. దీన్ని ఏదో దారి చూపిస్తారని. మా పరిస్థితులు అయ్యండి. మేము ఏం చెప్పినా ఆయన ఏ రకంగా చర్య తీసుకుంటారు అన్నదే ఆయన ఇష్టం. ఇది ఒక రైతు ఆవేదన. పూర్తిగా 100 ఎకరాల్లో ప్రతి ఏడాది కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం నేనున్నది ఇది ఒక వరి చేను. మోకాల లోతు, నాకే మోకాల లోతు వచ్చిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ నారుమడి అనేది ఒక 2-3 రోజులు నీట మునిగితే పూర్తిగా కూడా కుళ్ళిపోతున్న పరిస్థితి. ప్రస్తుతం రైతు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. తన నారుమడి కుళ్ళిపోయిందని. ఇలా వందలాది ఎకరాల్లో ఈ విధంగా జరుగుతుంది. ప్రస్తుతం అయితే చాలా వరకు నక్కల కాలువకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతనే ఉంది. ప్రస్తుత ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న రామానాయుడిని మేమందరం రైతులందరం కలుస్తాము. ప్రస్తుతం ఆయన వేరే చోట ఉన్నారు కాబట్టి కనీసం ఈ ప్రభుత్వంలో అయినా దీనికి సంబంధించి ఈ కాలువలకు సంబంధించి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలి. ఏదైతే లాకులు ఉన్నాయో వాటికి సంబంధించి బ్రిటిష్ కాలం నాటి నుంచి ఉన్న లాకులు ఇప్పటికే ఉన్నాయో పూర్తిగా కూడా
తుప్పు పట్టిపోయిన పరిస్థితి కూడా నెలకొంది. ప్రస్తుతం లాకులను కూడా సరిచేసి పూర్తి స్థాయిలో అంతా కూడా సక్రమంగా చేస్తే మాకు ఈ బాధ ఉండదని కూడా అంటున్నారు. 2 సార్లు నారుమడులు వేశారు ప్రస్తుతం. ఇక 3వసారి మేము వేయాలనుకోవట్లేదు. పూర్తిగా కూడా క్రాప్ హాలిడే కూడా ప్రకటిస్తామని రైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన RTV పశ్చిమ గోదావరి నుంచి.